అద్భుతంగా కొనసాగుతుంది అని దీనిలో ప్రచురించడం జరిగింది. అది మనకు కూడా తెలుసు. ఇక అదేవిధంగా రాహుల్ ఖర్గేలతో శశి థరూర్ భేటీ, మేమంతా ఒక్కటే అంటూ శశి థరూర్ క్లారిటీ. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తల మధ్య సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన థరూర్ అంతా బాగుంది, పార్టీ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకే మాటపై ఉన్నాం, కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ కీలక సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో రాహుల్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తమ మధ్య ఉన్న మనస్పర్ధలు, కేరళ రాజకీయ పార్టీ వ్యూహాలపై వారు కూలంకుషంగా చర్చించారు. మా ఇద్దరు అగ్రనేతలతో చర్చలు జరిపాను. సమావేశంలో చాలా నిర్మాణాత్మక, సానుకూలంగా జరిగిందని శశి థరూర్ మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు, మేము ఒక మంచి అండర్స్టాండింగ్లో వెళ్తున్నామని చెప్పి శశి థరూర్ అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు.